వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో టొమాటో పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ రైస్, చపాతీ, ఇడ్లీ, దోశ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టొమాటో పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా స్టవ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నాను. తర్వాత 3 టొమాటోలు, అలానే 5-6 గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. నేను తీసుకున్న గ్రీన్ చిల్లీ కారం ఎక్కువగా ఉంటాయండి, అందువల్ల 5-6 మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. తర్వాత టొమాటోలు కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే గ్రీన్ చిల్లీ కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, అలానే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇప్పుడు టొమాటో, గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టొమాటోల్ని ఫ్రై చేసుకోవటం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కూడా టొమాటోల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు కొంచెం మెత్తగా అవ్వడానికి ఇలా టొమాటో ముక్కల్లో వేసి పెడుతున్నాను. టొమాటో ముక్కలు బాగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీ, అలానే చింతపండు వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మలు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చట్నీకి పోపు తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇలానే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పోపు వేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. టొమాటో పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.